పేరు కుమారస్వామి, చెట్ల కుమారస్వామి అమ్మ. మా జనగాం డిస్టిక్ స్టేషన్ గన్పూర్ మండలం గ్రామం ఇప్పుడు. నేను రైటర్ అండ్ సింగర్ అమ్మ, నిరుద్యోగ కళాకారుని. అంటే ఒక పాట చిన్న పల్లవి లాంటిది ఏమన్నా పాడతారా? పాడతామమ్మా. ఇప్పుడు 10 ఏళ్ల పరిపాలన, దోపిడీ పరిపాలన మీద చాలా పాటలు పాడినాం. అవి నేను రాసిన పాటలే కూడా అమ్మా. ఏందయ్యో కేటీఆర్, ఏందయ్యో కేసీఆర్, నువ్వేమో చేసినట్టు ఎగిరెగిరి పడుతున్నావు. ఏందయ్యో కేటీఆర్, తెలంగాణ త్యాగదనుల సోనియమ్మ చూసింది, తల్లి సోనియమ్మ మనకు తెలంగాణ ఇచ్చింది. ఇచ్చిన తెలంగాణలో నా ఏలినోళ్ళు మీరే కదా, ఈ కాంగ్రెస్ పుణ్యాన బతికి బట్టగడి తీరయ్యా. ఏందయ్యో కేటీఆర్, ఏందయ్యో కేసీఆర్, మీరేమో చేసినట్టు ఎగిరెగిరి పడుతున్నారు. ఏందయ్యో కేటీఆర్, కాంగ్రెస్ పాలనపై నిందలెట్ల వేస్తారయ్యా, త్యాగదనుల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీయా. ఈ బిల్లా రంగలకి ఇంకా రోజులు దగ్గర పడ్డాయి, 10 ఏళ్ళు ఏలినారు, ఉన్నదంతా దోసినారు. ఏందయ్యో కేటీఆర్, ఏందయ్యో కేసీఆర్, మీరేమో చేసినట్టు ఎగిరెగిరి పడుతున్నారు. ఏందయ్యో కేటీఆర్, మీ పాపాలు పోవాలన్న, పుణ్యం మీకు రావాలన్న, సోనియమ్మ కాళ్ళు గడి నెత్తిన మీరు చల్లుకోండ్రి. ఈ తెలంగాణ ప్రజల ముందు మీ తప్పును ఒప్పుకోండ్రి. ఈ కాంగ్రెస్ పాలనపై నిందలేసుడు మానుకోండ్రి. ఏందయ్యో కేటీఆర్. ఎందుకమ్మా ఈ దౌర్భాగ్య పరిస్థితి అంతా చూసినాం మనం. ఎంతో మంది అమరవీరులు ఆగమైపోయి, ఎంతో మంది అమరవీరుల కుటుంబాలను ఆగం చేసిండ్రు, విద్యార్థులను ఆగం చేసిండ్రు, నిరుద్యోగ కళాకారులను ఆగం చేసిండ్రు. ఏదన్నా ఒక్కటి, కేసీఆర్ బాబు మీద నాకు చాలా ప్రేమ. 2001 నుండి ఉద్యమంలో తిరిగిన వ్యక్తిని, కనీసం 2016 దాకా 17 దాకా తిరిగిన వ్యక్తిని. హరీష్ రావు దృష్టిలో ఎరికే నేను ఉద్యమ టైంని బ్రహ్మాండంగా తిరిగిన, ఎన్నో లక్షలాగం చేసుకున్నా. ఇలా మా కాన్స్టిట్యూషన్ గన్పూర్, స్టేషన్ గన్పూర్, దళితుని సీఎం చేస్తున్నాను, ఉప ముఖ్యమంత్రి రాజయ్యనక తిరిగినోని, రాజయ్యన సుధా భారతరాపు చేతివి. ఎస్సీ వర్గీకరణ ఎవరు ఇచ్చినవాను? కనీసం అసలు నువ్వు కులాలను మనసులో పెట్టుకొని మమ్మల్ని పాపినవు కదా. నెక్స్ట్ మళ్ళా 2019-20 కాంచా స్టార్ట్ చేసి గొర్రెలు, చేపలు, గౌండ్లకి ఇవ్వని, వాళ్ళకి ఇవ్వని, అవి అని మొత్తం టోటల్గా పాపినావు కదా. తెలివితోని ఎలమజీరం యాక్టర్ కదా. నువ్వు చేసింది ఏం లేదు, శూన్యం. నువ్వేం చేసినా కాంట్రాక్టులు కట్టబెట్టినావు, నువ్వేమిలా కమిషన్ల పర్వం మొదలుపెట్టినావు. అసలు పేద ప్రజలకు ఎలాంటి పని చేయలేదు. రెండో విషయం ఏంటంటే, తెలంగాణ వచ్చినాక పేదరికాన్ని లేకుండా చేస్తానన్నాడు, ధనవంతుని చేస్తానన్నాడు, బ్యాంకులలో రుణాలు ఇస్తానన్నాడు. బంగారు తెలంగాణ ఎవరికి ఇచ్చిండ్రు? వాళ్ళ కుటుంబం ధనవంతుల కుటుంబం అయిపోయింది. వాళ్ళ కుటుంబం అసలు రియల్గా చెప్పాలంటే వాళ్ళ కుటుంబం తప్ప ఎవరు కాదు. ఏ పేదోడైనా బీదోడైండు వాళ్ళ ఆయంలో. నేనేం చెప్తానంటే, ఈ ఉప ఎన్నికలల్లో ఇవాళ చిన్న శ్రీశైలం అన్న యాదవ్ గురించి ఈ చిన్న పిల్లగాడి కాంచని పెద్ద ముసలాళ్ళ దగ్గర అడిగినా చెప్తారు ఆయన ప్రవర్తన ఏందని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఒకప్పుడు మాస్ వ్యక్తి అంటే ప్రజాసేవకుడు. ఆనాడు నువ్వు తెలంగాణ పార్టీ పెట్టముందుకే ఆనాడు ఆయనే ఎన్టీ రామారావు ప్రియుల్లో ఒక బ్రహ్మాండమైన నాయకుడు, ప్రజలకు దగ్గరుండి నాయకుడు. ఆయన కొడుకు ఇవాళ ఉప ఎన్నికల్లో నిలబడితే మొన్నటిదాకా ఆయన సాయం కోరినవి రౌడీలు, గుండాలు, దొంగలు అంటున్నావు. రౌడీలు అన్నందుకు నేను నిజంగా ఒప్పుకుంటా. రౌడే మా నవీన్ అన్న రౌడే. ఎట్లా రౌడే ఏంటంటే 3000 మందికి ఆడబిడ్డలకు శ్రీమంతం రూపకంగా అందరికీ ఒక వేదిక వేసి, అక్కడున్న వ్యక్తులకు అందరికీ వేదిక చేసి, ఆడతల్లులకు జ్ఞానమావ అయినందుకు రౌడీ, తోడబుట్టిన అన్నందుకు రౌడే. ఒకవేళ మంచితనానికి రౌడే, ఒకవేళ మంచితనం చేసిన రౌడీ అంటే రౌడే, నేను ఒప్పుకుంటా. రెండో విషయం ఏంటంటే, చాలా మంది నిరుద్యోగులకు సాయం చేసిండు. ఎంతో మంది పిల్లలకు చదువులు కావాలన్న, ఆరోగ్యరీత్యా బాగలేకుండా చాలా వ్యవహారం చేసిండు. అసలు వ్యక్తులను పట్టుకొని నోరెట్లొస్తుంది. రాజకీయం అనేది ఎప్పటికి ఉండదు కదా, వ్యక్తిత్వాలు మనం చంపుకోవద్దు కదా. 10 ఏళ్ల పరిపాలనలో మీరు ఉన్నతనంగా ఉండాలి కదా. అయినా కేసీఆర్ బాబు ఏమంటలేడు, పాపం శాత కాకుండా అయిపోయింది, ఆ పార్టీ పరిస్థితి అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.